అంత ఖర్చేం లేదు జగనన్న మీద ఎవరికి. అంత మంచిగా చేశాడు, మంచిగా చేశాడు. ఆ గొడవ వలన జరిగింది అది. అంటే నేనే గెలుస్తాను చెప్పుకున్నారు కదా, నేను ఎలా స్థలాలు ఇచ్చాను, సంక్షేమ పథకాలు ఇంటి కాదంట్లా అన్నే గెలుస్తా అన్నారు. కానీ ఇంకోటి కూడా ఎవరు మోడీ వీళ్ళు కిరికిరి చేశారు అది. మరి గతంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి 150 సీట్లు వచ్చినప్పుడు మరి అప్పుడా మన చాలా కావాలని చేశారు అబ్బాయి, మన కావాలనే చేశారు. జనం మొత్తం నీటి పట్టేశారు కానీ వీళ్ళ మధ్యలో కావాలని చేశారు అది. అది గెలిచేవాడే కానీ వీళ్ళ కావాలని కుట్రా చేశారు. మరి వైసీపీ గుంటూరులో ఒక జిల్లా ఒక సీటు కూడా గెలవలేదు, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. లేదు లేదు ఏం లేదు లేదు, ఈసారి మడి గెలుస్తాడు. ఇప్పుడు కావాలని చేశారయ్యా అంతే. వాళ్ళ ముగ్గురే కానీ ఓట్లు మొత్తం అడే పడిపోయినాయి, జగన్కైనా పడ్డాయి. వాళ్ళ ముగ్గురు వేసిన కిరికిది అది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చారు కదా, దానివల్ల అటు తిరిగారు. ఎవరు అబ్బాయి ఎన్ని సామెతలు తిన్నావా, కమ్మ తమ్మ నమ్మకూడదు అన్నట్టు ఇక్కడ సామెతలు చెప్పినట్టు నమ్మకూడదు, అది నమ్మకూడదు. జగనన్న మంచి పనులు చేశాడయ్యా. నమస్తే అండి. తెనాలిలో అన్నాబత్తిని శివకుమార్ ఓటమి కారణం అన్నాబత్తిని శివకుమార్ గారు మంచి పనే చేశారండి, చేయాలని చేశారండి. చెబుతున్నాగా చేయాలని జగనన్న ఓడగట్టాలని ఓడగట్టారు. కానీ ఏడుపు తగిలిద్ది, మా ఏడుపు తగిలిద్ది అది. చెబుతున్నాగా జగనన్న మంచి పనులు చేశాడయ్యా. లేని వాళ్ళకి అభివృద్ధి తెచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు, పోతే పొలాలు పడిన డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ఇసుక ఇచ్చాడు, ఇనుము ఇచ్చాడు, సిమెంట్ కట్టలు ఇచ్చాడు, 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కానీ ముఖం చూస్తే చంపేస్తారయ్యా. అందుకని నేను ముఖం చూపించకుండా నేను మాట్లాడుతున్నా, నా మనసు పూర్తిగా మాట్లాడుతున్నా. అది మా ఏడుపు తగిలిద్ది అయ్యా, మా ఏడుపు తగిలిద్ది. ప్రపంచకం మీద చాలామంది ఏడుతున్నారయ్యా, తెలియకుండా ఏడుతున్నారు, చంపేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి అక్కడ చంపేస్తున్నారయ్యా. అది చెబుతున్నాగా. కానీ ఏడుపు తగిలిద్ది. భగవంతుడు ఉన్నాడు, జగనన్న దేవుడు బిడ్డ, ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. కనీసం ఛానల్ కూడా తీపిచ్చేశారు, ఛానల్ కూడా తీపిచ్చేశారయ్యా. అది చెబుతున్నాగా. మరి చంద్రబాబు నాయుడు మారిన చంద్రబాబు నాయుడు కనపడుతున్నారు. ఏమోనండి, ఆయన చేసేది అన్ని చెప్పేదన్నా బూటకం, చెప్పేదల్లా నాటకం. చెబుతున్నాగా ఆయన ఒకటి చెబుతాడు, ఒకటి చేస్తాడు. అభివృద్ధి అనేది చేయడు ఆయన. లేని వాళ్ళకి బో పెట్టాడు, ఉండేవాళ్ళకి దోసి పెడతాడు. అది పోలవరం కానీ అలాగే ఇప్పుడు 2 సంవత్సరాలు రాజధాని కడతాం ఏందండి. ఆయన వచ్చినప్పుడు వానలే లేవండి, ఆయన వచ్చినప్పుడు వానలే లేవు. చేశాడుగా, అభివృద్ధి చేశాడు. జగనన్న కూడా బాగానే చేశాడు. ఏం చేస్తా, ఓడగొట్టాలని పైన ఏమో మోడీ గారు ఉన్నాడుగా, సర్వనాశనం చేసి పెట్టేశాడు. అది లేనోళ్ళకి బో పెట్టాడయ్యా, లేనోళ్ళకి బో పెట్టాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరిగితే బాగుండిద్దయ్యా. అట్ట పెట్టండి అయ్యా, మీకు దండం పెడతామయ్యా. అది ఆయన చేసేదల్లా ఉండోళ్ళకే దోసి పెడతాడయ్యా. మా బొట్టోళ్ళకి బో లేకుండా చేశాడు. ఇప్పుడు హాయిగా 5 సంవత్సరాలు హాయిగా తిరిగామయ్యా. అది ఆయనకు మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. జగనన్న రావాలని కోరుకుంటున్నాం. అది ముఖం భయానికి కారణం అంటే అట్టుంది, ప్రపంచం అట్టుంది. సాగొట్టేస్తారు, ముఖం కనపడితే సాగొట్టేస్తారు. అట్టుంది ఇప్పుడు ఏ ఊరి పరిస్థితి ఆ ఊర్లో అట్టుంది. అది వ్యక్తిగతంగా చంద్రబాబు గారు మంచి ఆయన, కానీ ఊళ్ళో ఉండే కార్యకర్తలు నరికేస్తున్నారు ఎక్కడ వాళ్ళకి అక్కడ. అది జరుగుతున్నాయి అయ్యా. ఆడ కనపడితే ఆడ కొట్టేయమని అనుకుంటున్నారు ఒకళ్ళకొకళ్ళు. మాట్లాడితే నోరెత్తితే కొట్టేయండి, ఇదే మాట. సచ్చి సాగకుండా బతికుండామయ్యా. మరి ఇల్లు ఇచ్చాను, ఎలా స్థలాలు ఇచ్చాను, ఇంటి వద్దగా పరిపాలన సాగించాను, నేనే గెలుస్తాను అని చెప్పారు కదా. మరి అన్నాడు, మరి గెలవలే, ఓడిపోయాడుగా. అన్నీ ఇచ్చాడుగా, ఓడిపోయాడు. మనం ఏం చేస్తాం దానికి. అది జగన్ గారు ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా ఎలక్షన్ జరగాలంటున్నారు. దీని మీద ఏం చెప్తాం బాబు, అంతా మోసపోయాడుగా జనం దెబ్బకి. ఇంకేమి దవ్వుతాడు చెప్పు. అన్నీ ఇచ్చాడు పాపం, మరి ఇదైపోయాడు. దానికి మనం ఏం చెబుతాం నాన్న. అదమ్మా, అది ప్రజలు వ్యతిరేకత. ప్రజలు ఏం చెబుతాము, ప్రజల్లో మనం ఏం చెబుతాం బాబు. మనుషులో మార్పు మనకేం తెలిసింది. చంద్రబాబు నాయుడు గారు జగన్ మీద ఎక్కువ పథకాలు ఇస్తానంటున్నాడుగా, మరి ఇంక ఇయలేదుగా. ఇస్తే తెలుస్తే ఏం పథకాలు ఇచ్చాడు, ఇంకేం అమల్లోకి రాలేదుగా, ఏం ఇయలేదుగా మనకి. ఉచితంగా ఆర్టీసీ ప్రయాణం అంటున్నాడు.
ఏం మరి ఇంక రాలేదు, బస్సులు రాలేదుగా. బస్సులు వస్తే ఎక్కితే తెలిసిద్ది, బస్సులు రాలేదుగా బాబు. అది నాయన 2 సంవత్సరాల్లో అమరావతి పూర్తి చేస్తామంటున్నారు. ఏం చేస్తానంటున్నాడుగా, చేస్తే మంచిదేగయ్యా. ఇక్కడ ఈ దేశం పిల్లలు పరాయి దేశాలకు వెళ్ళకుండా ఏడే ఉంటారుగా, ఆడవాళ్ళు మగవాళ్ళు పుణ్యం కట్టుకొని. అది ఇంకంతకన్నా మనం ఏం చెప్పగలుగుతాం నాన్న. అసలు వైఎస్ఆర్ వస్తారనుకున్నారు, ఒక చోట 2 చోట్ల అయితే అనుకోవచ్చు. స్టేట్ మొత్తం అలా జరిగిందంటే అసలు నేనైతే చాలా బాధపడుతున్నాను అయ్యా. ఎందుకంటే పిల్లలు చదువు విషయం కానీ మా స్థలం వచ్చింది, మేము ఆశపడ్డాం. ఒకవేళ ఆయన వస్తే అంటే ఇచ్చింది ఆయన కదా, ఫర్ సపోజ్ ఇల్లు కడతారేమోనని ఆశపడ్డాం. మరి ఆయన అలా వచ్చిన వాళ్ళు వాళ్ళ ఇష్టం, కడతారో మరి కట్టరో మనం చెప్పలేంగా. మేమైతే ఆశపడుతున్నాం అయ్యా, ఇల్లు కడితే బాగుండని. అప్పట్లో అదే దేవుడికి కూడా తెలీదు ఎవరు వస్తారు ఎవరు రాన్నది మన చేతుల్లో ఉండదు కదా. ఇక్కడ ఒక చోట అయితే అనుకోవచ్చు, స్టేట్ మొత్తం మరి అలానే జరిగింది. అది ప్రజల్లో బట్టి ఉండిద్ది. ఈసారి ఆయన రావాలనుకున్నారో ఆయనకి వేశారు. పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తారో మరి, మేలు చేస్తే బాగుండు. జగన్ గారు ఈ మధ్యన ట్వీట్ చేశారమ్మా, ఎలక్షన్ ఈవీఎంలు కాకుండా బ్యాలెట్ బాక్స్ ద్వారా జరిగితే బాగుంటుంది. అది మొత్తానికి జిమ్మికి జరిగిందండి. జిమ్మికి మాత్రం అది మ్యాజిక్కో జిమ్మిక్కో తెలీదు, మొత్తానికి ఏదో జరిగింది. లేదంటే అన్ని చోట్ల ఓడిపోడు. కొన్ని సరే సగం పోయింది, సగం అన్నా రావాలిగా, మిగతా ఆ సగం కూడా కదా కొన్ని సీట్లు అన్నా రావాలిగా. మరి 11 సీట్లు అంటే ఏంది అది, అంత అన్యాయం అక్రమం. ఏం చేస్తాం, మేమైతే అది అనుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఎవరైనా సరే మాకు ఇల్లు కట్టిస్తే చాలు. వచ్చారు కాబట్టి మేమైతే అది కోరుకుంటున్నాం అండి. వేరే వాళ్ళు అంటావా మనకి తెలీదు. అంటే జగన్ గారు ఇప్పుడు కొంతమంది జగన్ గారు ఫర్నిచర్ దొంగ అని చెప్తున్నారు. అందరూ దొంగలే దొరికితే, అంతే కదా అంటారు. ఆయన దొంగ అయితే మరి 5 సంవత్సరాలు ఎలా చేశాడు? ఎక్కినమ్మంటే దిగిపోతాడు కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ దొంగ అనుకుందాం, ఏదన్నా అన్యాయమో అక్రమో చేస్తే ఆయన తీసుకెళ్ళి లోన్ వేస్తారుగా. ఒకసారి వేశారు, బయటకు వచ్చాడు. ఏదైనా ఉంటాయి అట్లా కారణాలు, అవి వాళ్ళకు ఉంటాయి, మనం చెప్పలేం కండి ఏదైంది. కానీ ఇది మాత్రం అసలు ఎవరూ ఊహించలేరు. మా పిల్లలు స్కూల్ విషయంలో మాత్రం ఇంగ్లీష్ మీడియం చేశారు కదా, 3 సంవత్సరాలు మా పిల్లలు చదువుకున్నారు. మాకైతే స్థానం ఇచ్చాడు జగన్ అన్న. చంద్రబాబు నాయుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి అలాగే కొన్ని హామీలు ఇచ్చారు కదా, జగన్ మీద ఎక్కువ హామీలు చేస్తారో చేయరు, చేసిన దాకా నమ్మకం లేదు కదా. అది అంటే 2 సంవత్సరాలనే ఇప్పుడు అమరావతి పూర్తి చేస్తాం రాజధాని చెప్పి నారాయణ వాళ్ళ ఇష్టం అండి. సక్రమంగా చేశారు మళ్ళీ వస్తారు, లేదంటే మనం చెప్పేదేం లేదు. అదే ప్రజలకే తెలియాలి. వాళ్ళు కావాలి అని పాలిటిక్స్ వాళ్ళు చేశారు కదా, వేశారు అందరూ చంద్రబాబు నాయుడికి. అది వాళ్ళకే, మంచి చేసినా వాళ్ళకే, చెడు చేసినా వాళ్ళకే తెలిసిద్ది. మనం ఇది చెడు ఇది మంచి అని మనం చెప్పలేం కదా నాన్న.